హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాను రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండి, హోటల్ స్టైలు. నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పుట్నాల పొడి, నిమ్మకాయ సైజు అంత చింతపండు, ఒక ఎర్రగడ్డ, 10 పచ్చిమిర్చి, పసుపు, అలాగే ఇది కరివేపాకు అండి. ఒక బొరుగుల ప్యాకెట్ తీసుకుంటున్నాను. అలాగ తడిపి పక్కన పెట్టేసేసుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందామండి. ఒక గరిట ఆయిల్ వేద్దాము. దాంట్లోకి కొన్ని ఆవాలు వేద్దామండి. అలాగ వేసాక ఇప్పుడు ఆనియన్ వేద్దామండి. ఒక ఆనియన్ వేస్తున్నాను, తరిగి పెట్టుకున్న ఆనియన్ని. అలాగ వేసుకున్నాక ఇప్పుడు మనం 10 పచ్చిమిర్చి అండి, కారానికి తగినన్ని తీసుకోండి, సరేనా. ఇప్పుడు దాంట్లోకి కరివేపాకు వేద్దాము. కరివేపాకు, తగినంత పసుపు అలాగా వేసుకొని వేయించుకోవాలండి. బాగా మగ్గనివ్వండి ఆయిల్లో. ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు అలాగ మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఆల్రెడీ నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు తెచ్చి మనము ఆయిల్లో వేద్దామండి. వేసి మినిమం ఒక 10 మినిట్స్ ఉడికించండి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి. అది బాగా ఉడకాలండి, ఉడికితేనే టేస్ట్ ఉంటుంది ఉగ్గాని. అలాగ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలాలి, ఇంకా ఉండాలండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు సరిపోయిందండి, దగ్గర అయింది చూడండి గుజ్జు. ఇప్పుడు దాంట్లోకి మనం పప్పుల పొడి వేద్దాము. ఒక 4 స్పూన్లు వేద్దామండి. వేసుకొని మనం ఆ గుజ్జు ఆ మిశ్రమంలోకి 2 బాగా కలిపేలా కలుపుకోవాలి. నేను ఆల్రెడీ పప్పుల పొడిలోకి సాల్ట్ వేసాను. సాల్ట్ చూసుకొని వేసుకోండి, సరేనా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక బొరుగుల ప్యాకెట్ తడిపి పెట్టుకున్న బొరుగుల్ని తీసుకొని దాంట్లోకి వేసి అలాగ 2 బాగా కలుపుకోవాలండి. ఏమైనా సాల్ట్ తక్కువైతే నాకు తక్కువైందని వేసుకుంటున్నానండి. అలా కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ దెమ్, అలాగే కామెంట్ దెమ్ ఫ్రెండ్స్.